ప్రైజ్ లో ప్రవేశనామములు మీ అందరికీ కూడా నాకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన వాక్య భాగము లూకాసు సువార్త 2వ అధ్యాయము 36వ వచనము. మరియు ఆషేరు గోత్రికురాలను పెనియేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఇక్కడ మనము అన్న గురించి తెలుసుకుందాము. ఈ యొక్క అన్న అనగా కృప అని అర్థము వచ్చుచున్నది. ఆషేరు గోత్రమునకు చెందినటువంటి స్త్రీ అయి ఉంటుంది. పెనియేలు కుమార్తె అయి ఉంటుంది. ఈమె ఒక ప్రవక్తి అయి ఉంటుంది. ప్రవక్తలు అనబడినటువంటి వారు పురుషులు మాత్రమే కాకుండా బైబిల్లో స్త్రీలు కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ప్రవక్తలుగా మిరియాం ఉంది, హుల్దా ఉంది, దెబోరా ఉంది, ఫిలిప్పు కుమార్తెలు నలుగురు కూడా ఉన్నారు. ఈ యొక్క హన్నా కూడా ఒక ప్రవక్తి అయి ఉంటుంది. ఈ యొక్క ప్రవక్తి అనగా ప్రవచించినదై ఉంటుంది. జరగబోయేటటువంటి విషయాలను భూత వర్తమాన భవిష్యత్ కాలమందు ప్రవచించేటువంటి వారు దేవునికి మానవునికి మధ్యవర్తులుగా ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు ఈ యొక్క ప్రవక్తలు, ప్రవక్తికలు. అదేవిధంగా ఈ యొక్క హన్న భర్తతో కాపురం చేసినటువంటి స్త్రీ అయి ఉంటుంది. వివాహిత, భర్తతో 7 సంవత్సరాలు తన యొక్క కాపురము చేసినటువంటి స్త్రీగా ఉంటుంది. అదేవిధంగా విధవరాలుగా ఆమె ఒంటరి జీవితాన్ని జీవిస్తూ 84 సంవత్సరంలో ఆమె విధవరాలుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఈమె దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ప్రభు సన్నిధానంలో నిత్యము ప్రభు సన్నిధానంలోనే ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఈమె దేవుణ్ణి ఆరాధించినటువంటి స్త్రీగా ఉంటుంది. దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినటువంటి స్త్రీలలో ఈ యొక్క అన్న కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఈమె ఉపవాస ప్రార్థనలు కూడా చేసినట్టుగా మనము చూస్తున్నాము. ఉపవాసంతో దేవుణ్ణి ప్రార్థించినటువంటి స్త్రీలలో ఈమె ఒకతై ఉంటుంది. అంత మాత్రమే కాకుండా విమోచకుని కొరకు అంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు కనిపెట్టుకున్నటువంటి వారిలో ఈమె కూడా ఒకతై ఉంటుంది. ఇలాంటి అన్న లాంటి స్త్రీలుగా మనం ఈ లోకంలో జీవించే వారంగా ఉందామో. అన్న ప్రవక్తి అయి ఉంటుంది. ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, దేవుని ఆత్మచేత అభిషేకించబడతామో, పరిశుద్ధాత్మ వరములు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనల్ని ప్రవక్తలుగా వాడుకోగలరు. ఈ ప్రవక్తి లాగా దేవుని యందు విశ్వాసం కలిగి భక్తి కలిగి దేవాన్ని ఆరాధించే వారంగా, అదేవిధంగా ఉపవాసంతో ప్రార్థన చేసేటువంటి వారంగా, దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి వారంగా ఉండుటకు దేవుడు మనకి సహాయము చేయనుగాక. మనం కూడా అన్న లాంటి గుణలక్షణాన్ని కలిగి మంచి ప్రార్థన పరులమై దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి దేవాలయాన్ని విడవక ఆయనను నిత్యము వెంబడించేటువంటి వారంగా ఉందాము. ఈ విధంగా మనందరం కూడా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. అన్నలాగా మనము జీవిద్దాము. అన్న విశ్వాసమందు స్థిరమైనటువంటి ప్రవక్తిగా ఉంటుంది. మనము కూడా ప్రవక్తులుగా ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.